తగ్గ పోలీసులను అక్కడ పెట్టుకున్నారు. అంతే కదా. కాకపోతే ప్రభుత్వ యంత్రాంగానికి బాధ్యత ఉండాలి, నిఘా వ్యవస్థ ఉండాలా, పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ మానిటర్ చేయాలా, ఈ క్రౌడ్ పుల్లర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది 10,000 అంటే 50,000 వస్తారయా అనే అంచనా ఉండాలి. పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే ఆ ఏరియా నిండిపోతుంది అంతే, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే నిండిపోతుంది అంతే. దానికి లేదు మేము 100 మందికే పర్మిషన్ ఇచ్చాం, 3గురికే పర్మిషన్ ఇచ్చాం అని నువ్వు 100 మాట్లాడు, వర్కౌట్ కాదు, అది సమస్య లేదు అందులో. అది కామన్ సెన్స్ ఉండాలా యంత్రాంగాల మీద. అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే చనిపోవడం ఉద్దేశపూర్వకంగా జరగకపోయి ఉండొచ్చును కానీ ఒక వివాదం రావాలి అన్నది ఉద్దేశపూర్వకంగా జరిగిన రాజకీయం ఇక్కడ. ఇక్కడ తమిళనాడులో జరుగుతున్నది ఏంటంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారిపోతుంటది అక్కడ. గత 40-50 ఏళ్ళ నుంచి అదే జరుగుతుంది. మధ్యలో ఒక జయలలిత వరుసగా 2వ సారి గెలిచింది. అది ఏంటంటే ఆ ఏడాది ఎలక్షన్స్ కు ఒక 3 నెలల ముందే రూపాయికే అమ్మ క్యాంటీన్లు పెట్టింది. అయ్యే కదా మన అన్న క్యాంటీన్లు, అన్నపూర్ణ క్యాంటీన్లు అన్ని కూడా రూపాయికే భోజనం, రూపాయికే టిఫిన్. ఇది విపరీతంగా పేదవాళ్ళని కదిలించింది. రెండవది అదే టైంలో 2G కుంభకోణం ఇష్యూ వచ్చి గాలి నమ్ముకున్నారు అని డిఎంకే మీద ఆరోపణ చేసింది. పబ్లిక్ లోకి అది బాగా వెళ్ళిపోయింది. ఏది 2G కుంభకోణం అంటే ఏంటో తెలియదు, గాలి నమ్ముకున్నారు